హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. ఈ వీడియోలో మీరు మసాలా పాల్ రెసిపీ చూస్తారు. శరవణ భవన్ ఐడియా ఉంటుంది కదా చాలా వరకు. సో ఇక్కడ చెన్నైలో శరవణ భవన్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. అందులో ఈవినింగ్ టైమ్స్ ఈ మసాలా పాల్ అనేది సర్వ్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. ఇది వామ్గా తాగితేనే బాగుంటుంది. సో ఆ రెసిపీ మీతో ఇవాళ షేర్ చేస్తాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చి నేను కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. సో వాటి గురించి కూడా చెప్తాను. ముందుగా మసాలా పాల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఇక్కడ నేను కొన్ని పిస్తా పప్పులు తీసుకున్నాను అండ్ వీటిని గ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది, అవి చూపిస్తా మీకు. అండ్ ఆల్మండ్స్ తీసుకున్నాను అనమాట. తర్వాత మిరియాలు, ఇక్కడ పటికి బెల్లం తీసుకున్నా నేను. అండ్ పామ్ షుగర్ కూడా మీరు తీసుకోవచ్చు, నార్మల్ షుగర్ ఏదైనా పర్లేదు. అండ్ జాజికాయ కొద్దిగా పౌడర్ చేసుకోవాలి మనము. ఇది వచ్చేసి అల్లం అన్నమాట, కొన్ని చంక్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి పసుపు ఇక్కడ పచ్చి పసుపు నేను తీసుకోవటం జరిగింది, బట్ మీరు నార్మల్ పసుపు పౌడర్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ కుంకుమ పువ్వు వేణీళ్ళలో వేసుకొని కొంచెం కరగబెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ యాలకులు తీసుకున్నాను, ఒక రెండు లవంగాలు తీసుకున్నాను, కొద్దిగా చెక్క. ముందుగా బాదం అండ్ పిస్తాని మనం ఒకసారి రిన్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం సాఫ్ట్ అవుతాయి, సో దాని వలన మనము స్లైస్ చేసుకోవటం చాలా ఈజీ అన్నమాట. సో ఇక్కడ నేను ఇలా స్లైస్ చేసుకుంటున్నాను అనమాట. వీటిని చక్కగా ఏంటంటే ఎక్కువసేపు నానబెట్టుకుంటే నీట్గా రౌండ్గా వస్తాయి, లేదంటే కొంచెం మధ్యలో బ్రేక్ అవుతాయి అన్నమాట. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఈ విధంగా నేను బాదం అండ్ పిస్తాని స్లైస్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి కుంకుమ పువ్వుని హాట్ వాటర్లో వేసుకొని కొంచెం సేపు మనం ఉంచుకున్నామంటే చక్కగా మంచి ఎల్లో కలర్ అనేది బయటకు వస్తుంది. అండ్ పాలకి ఇది మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. ముందుగా మనము ఎంత మిల్క్ కావాలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ముగ్గురు ఉన్నారనుకోండి, 3 కప్స్ మిల్క్ యాడ్ చేసుకొని దానికి ఒక ఎక్స్ట్రా 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చాలాసేపు దీన్ని బాయిల్ చేస్తామన్నమాట మనము. సో ఈ లోపల వాటర్ ఇవాపరేట్ అయ్యి కొంచెం దగ్గర పడతాయి అన్నమాట, చిక్కబడతాయి. సో ఇక్కడ నేను తగినన్ని పాలు తీసుకొని చక్కగా వాటిని బాయిల్ చేసుకుంటున్నాను అన్నమాట. అందులో ఇప్పుడు చెక్క యాడ్ చేశాను, తర్వాత కొద్దిగా పచ్చిపసుపు కొమ్ములు యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి యాలకులు యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చెక్క లవంగాయి అవన్నీ మనము తక్కువ తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొద్దిగా అల్లం తీసుకున్నాను, లవంగాయలు కూడా జస్ట్ 2 తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ మసాలా ఘాట్ అనేది ఎక్కువగా తెలియదు వీటిలో, కానీ వాటి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది మిల్క్కి. నెక్స్ట్ ఇప్పుడు జాజికాయ పౌడర్ చేసి యాడ్ చేస్తాను. ఇది జస్ట్ ఒక పించ్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది కనుక కొద్దిగా ఎక్కువ అయితే కొంచెం ఎక్కువ చేదులాగా వస్తుంది అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్లేవర్. సో అంత బాగోవు కూడా మసాలా పాలు. సో ఏదైనా సరే మనము మసాలాలు వేసుకునేటప్పుడు తగిన మోతాదులో వేసుకుంటే సరిపోతుంది. జాజికాయ అనేది నిద్ర పట్టడానికి చాలా హెల్ప్ చేస్తుందంట. సో మనం ఈ మసాలా పాలు నైట్ చేసుకుని చక్కగా పడుకునే ముందు తాగితే మనకి మంచి నిద్ర కూడా పడుతుంది. అండ్ వింటర్స్లో ఇది తాగటం వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి. టర్మరిక్ ఇంకా జింజర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మన రెస్పిరేటరీ హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో యూజువల్లీ నేను ఏం చేస్తూ ఉంటాను అంటే వింటర్లో సండే నైట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాను ఇది. సండే నైట్ అంటే అందరి ఇంట్లోనే ఉంటారు, కొంచెం రిలాక్స్డ్గా ఏదో స్పెషల్ డిష్ చేసుకున్నట్టు ఉంటుంది ఇది తాగుతూ ఉంటే. సో అలా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏ మసాలా పాలైతే మనం ప్రిపేర్ చేసుకుంటున్నామో వాటిని 15 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటాము. దాని తర్వాత వేరే గిన్నెలోకి ఆ మసాలా అంతా కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ సాఫ్రన్ ఆల్రెడీ మనం హాట్ వాటర్లో వేసి పెట్టుకున్నాము కదా, దాన్ని మిల్క్ ఫిల్టర్ చేసిన తర్వాత యాడ్ చేసుకుంటాము. సో మిల్క్ ఫిల్టర్ చేసుకునే ముందు అవసరం లేదనమాట. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, అది పసుపు వలన అనమాట. అండ్ ఇక్కడ చక్కగా మిల్క్ ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనము ఈ కుంకుమ పువ్వు వాటర్ అనేది కలుపుకుంటాము. కుంకుమ పువ్వు యాడ్ చేసుకున్న తర్వాత స్లైస్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా మనం యాడ్ చేసుకుంటాము.
సో డ్రై ఫ్రూట్స్ మీరు ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకోవచ్చు. క్యాష్యూస్, బాదం, పిస్తా అండ్ స్లైస్ చేయొచ్చు, లేదంటే పౌడర్ చేయొచ్చు. బట్ పేస్ట్ వేయకండి, ఎందుకంటే పేస్ట్ వేస్తే పచ్చివాసన వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు మనము కుక్ చేసుకోవాలి. సో ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాము. మసాలాలు వేసినప్పుడేమో 15 మినిట్స్ పాటు మనము సిమ్లో బాయిల్ చేసుకోవాల్సి వస్తుంది. డ్రై ఫ్రూట్స్ వేసినప్పుడు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ మీరు నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు, పటిక బెల్లము, పామ్ జాగరీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట స్వీట్ కోసం. బట్ హనీ అలాంటివి దీనికి బాగోవు, షుగర్ అయితేనే బాగా టేస్టీగా ఉంటుంది. అండ్ షుగర్ తక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. ఎక్కువ స్వీట్ ఉంటే కూడా ఈ డిష్ అంత టేస్టీగా ఉండదు, కొంచెం వెగటుగా అనిపిస్తుంది. మీగడంటే చాలామందికి ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే స్పూన్ పెట్టి కంటిన్యూస్గా స్టర్ చేస్తూ ఉండాలి, అప్పుడు మీగడ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. రెస్టారెంట్లో మాత్రము సర్వ్ చేసినప్పుడు మీగడ అనేది వస్తూ ఉంటుందండి. అండ్ ఇక్కడ మనము యాలుక్కాయ ఫ్లేవర్ ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం యాలుక్ ఫ్లేవర్ కావాలి అని అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ షుగర్ అన్నీ ఈ టైంలో మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ క్రష్ చేసిన పటిక బెల్లం యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పామ్ షుగర్ ఉంటుంది కదా, తాటి బెల్లం లాంటిది, అది షుగర్ అనమాట. సో మీరు అది యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే బాడీలో మంచి హీట్ అనేది పెంచుతూ ఉంటుంది. ఇదే అనమాట పామ్ షుగర్. మనకి ఇది కొద్దిగా వేడి చేస్తుంది అనమాట. సో ఎక్కువగా తీసుకోకూడదు. అకేషనల్గా మనము ఇలాంటి స్పెషల్ డ్రింక్స్ ఏదన్నా లేదంటే టీస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే మసాలా మిల్క్ రెడీ అవుతాయి. తర్వాత కప్స్లోకి సర్వ్ చేసుకోవటమే అనమాట. ఈ పాలు ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా మంచిదన్నమాట హెల్త్కి. అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనం వింటర్స్లో ఏదైనా మంచి డిన్నర్ చేసిన తర్వాత కొంచెం డిజర్ట్ లాగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. సో వామ్ డిజర్ట్ కింద మీరు ఈ డ్రింక్ సర్వ్ చేసినా సరే బాగుంటుంది. ఎందుకంటే బాదం పప్పులు అవన్నీ నార్మల్గా మనం చూ చేయొచ్చు కదా. సో అవి తినటానికి అంతా కూడా మనకి పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అనమాట. కొద్దిగా డిఫరెంట్గా కూడా మనం ట్రై చేసినట్టు ఉంటుంది. నేను కార్తీక పౌర్ణమి తర్వాత అసలు వీడియోస్ అనేవి పెట్టలేదు కదా, బికాస్ మా బాబుకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. సో చదివించడంలో కొద్దిగా బిజీ అయ్యాను. అండ్ మళ్ళీ ఇప్పుడు కొంచెం నాకు టైం దొరికేసరికి ఇలా షూట్ చేయడానికి ట్రై చేశాను అనమాట. మా ఇంటి దగ్గర కొత్తగా నర్సరీ ఒకటి పెట్టారు. సో చూడటానికి వెళ్ళినప్పుడు ఈ ప్లాంట్ తీసుకున్నాను. ఇది అరికా పామ్, చాలా హైట్ ఉందన్నమాట. అండ్ నాకు మంచి డీల్కి కూడా వచ్చింది. లైక్ వితౌట్ పాట్ 150కి వచ్చిందనమాట. యాక్చువల్లీ దీని హైట్ చూసే నేను తీసుకున్నాను. కింద లీవ్స్ మాత్రం ఎక్కువే ఉన్నాయి. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసరికి ఫిలడెండ్రాన్ అనమాట. ఇది కొద్దిగా రేర్ టైప్ కానీ ఈజీ టు గ్రో ప్లాంట్ అనమాట. ఇది నాకు 250 రూపీస్ పడింది. అండ్ దీన్ని వచ్చేసరికి డ్రెస్సీనా అంటారు అండ్ కార్డిలిన్ అని కూడా పిలుస్తారు. ఇది మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అనమాట. ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే. వీటిని 1 వీక్ to 10 డేస్ మధ్యలో ఒక్కసారి సన్లైట్లో పెట్టుకుంటే సరిపోతుంది. 5 డేస్కి ఒకసారి వాటర్ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ ఇది చూసారు కదా క్యూట్గా ఉన్నాయి ఫ్లవర్స్, ఇది వచ్చేసరికి సైప్రస్ వైన్ అనమాట. ఇవైతే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ ఫ్లవర్స్, వెల్వెట్ టెక్స్చర్లో ఉన్నాయి. ఇవి చాలా రోజుల పాటు టెర్రస్లోనే ఉన్నాయన్నమాట. మొన్న మాకు బాగా వర్షాలు పడ్డాయి కదా. సో ఆ వర్షాలు పడిన తర్వాత దీనికి బడ్స్ అనేది రావటం స్టార్ట్ అయింది. అండ్ అప్పటి నుంచి బ్లూమింగ్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉంది. సో దాన్ని మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ రైట్ సైడ్లో మీకు ఈ ప్లాంట్ చూపిస్తాను. ఇది జెట్రోఫా పొటారిగా అంట. సో ఇది బుద్ధ బెల్లి ప్లాంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ట్రాపికల్ క్లైమేట్స్లో ఎక్కువ పెరుగుతుందంట ఈ ప్లాంట్. నెక్స్ట్ వచ్చేసరికి నేను అవుట్డోర్ బ్యాంబూ తీసుకున్నాను. వాటికి పాట్స్ కూడా తీసుకోవాలి, అవి ఇంకా తీసుకోలేదు. అండ్ ఆ అవుట్డోర్ బ్యాంబూ వచ్చేసరికి దాన్ని గోల్డెన్ బ్యాంబూ అని కూడా పిలుస్తూ ఉంటారు. యాక్చువల్లీ నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను ఎందుకు ఆ ప్లాంట్ చూసేసరికి, బికాస్ కిందంతా ఎల్లోగా ఉండేసరికి అది ఎండిపోయిందా లేకపోతే ప్లాంట్ టెక్స్చరే అట్లా ఉంటుందా తెలియలేదు.
బట్ ఇది తెచ్చిన తర్వాత ఫస్ట్ గ్రీన్గా బాగుంది, బట్ గ్రాడ్యువల్లీ లీవ్స్ అనేవి బాగా ఎల్లోగా టర్న్ అయిపోతూ ఉన్నాయి. సో సర్వైవ్ అవుతుందా లేదా నాకైతే తెలీదు, బట్ బాగుందని తీసుకొచ్చాను అనమాట. ఈ బ్యాంబూ నాకు 100 రూపీస్కి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మా బాబు రూమ్ చూపిస్తాను. తనకి ప్లాంట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. యాక్చువల్లీ సక్యులెంట్స్ బాగా ఇష్టపడుతూ ఉన్నాడు. అండ్ తను వెళ్ళి ఒక క్యాక్టస్ కూడా తెచ్చుకున్నాడు అనమాట. యాక్చువల్లీ క్యాక్టస్ ఇంట్లో పెట్టుకోవటం మంచిది కాదని చాలామంది నాతో చెప్పారు. క్యాక్టస్ చూసిన తర్వాత మా బాబుకి ప్లాంట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. సరే తన ఇంట్రెస్ట్ ఎందుకు కాదనాలి అని చెప్పి మేము క్యాక్టస్ తీసుకున్నాము. ఒకవేళ క్యాక్టస్ కొనివ్వకపోతే తనకి ప్లాంట్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుందేమో అని అనిపించింది. సో ఏదో ఒక విధంగా మనం ఎంకరేజ్ చేస్తేనే కదా వాళ్ళు చిన్నగా నేర్చుకుంటారు ఏది మంచిది కాదు అని. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న మా బాబు చేసిన యాక్టివిటీ చూపిస్తాను. ఇది స్కూల్ యాక్టివిటీ అనమాట. గ్లాస్ బాటిల్కి జూట్ రోప్ ఒకటి స్టిక్ చేశాడు. సో అందులో తను ప్లాంట్ పెట్టుకున్నాడు అనమాట. ఇది తను ఓన్గా చేశాడు. యాక్చువల్లీ ఇందులో ప్లాంట్ పెట్టుకుంటాను అని అడిగాడు. అండ్ నేను ఒకటి కట్ చేసిస్తే అలా సెట్ చేసుకున్నాడు తను. అండ్ నెక్స్ట్ వచ్చి అక్కడ క్రిస్మస్ ట్రీ కనిపిస్తుంది కదా, సో అది కూడా నేను ఇండోర్ పెడదామని తీసుకొచ్చాను అనమాట. అండ్ దానికి పాట్ తీసుకోవాలి. సో ఇది క్రిస్మస్ ట్రీ అనమాట. అండ్ తను ఫస్ట్ కొనుక్కున్న క్యాక్టస్ అది రెడ్ కలర్ పాట్లో ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ఫిలిడెండ్రాన్ వాటర్లో పెంచుతున్నాను. ఈ బర్డ్ పాట్లో ఉన్నది వచ్చేసరికి పెన్సిల్ క్యాక్టస్ అనమాట. ఇది కూడా ఇండోర్లో బాగా పెరుగుతుంది అండ్ చూడటానికి చాలా క్యూట్గా ఉంది అది. అండ్ ఇది వచ్చేసరికి ఇది కూడా ఒక సక్యులెంట్, పిరండై అంటారు తమిళ్లో, అండ్ తెలుగులో నల్లేరు అంటారు. ఇంగ్లీష్లో ఏదో గ్రేప్ వైన్ సంథింగ్ ఏదో ఉంటుంది. అండ్ ఈ క్యాక్టస్ తనకి చాలా ఇష్టం మా బాబుకి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక చిన్న పాట్ ఉందన్నమాట. దాంట్లో టర్టిల్ వైన్ని ప్రాపగేట్ చేసి ఇట్లా తన రూమ్లో పెట్టాను అనమాట. ఇది చక్కగా పెరుగుతుంది. అండ్ ఇది వచ్చేసరికి ఒక టైప్ ఆఫ్ అరేలియా ప్లాంట్, చాలా పొడవు ఉంది. అండ్ ఇది కూడా మా ఇంటి దగ్గర కొత్త నర్సరీలో తీసుకున్నాను. నాకు 100 రూపీస్ పడింది. ఇది చాలా హైట్ ఉందన్నమాట. బాగా అనిపించింది చూడటానికి. మేబీ వీడియోలో మీకు చిన్నగా కనిపించవచ్చు. అండ్ ఇక్కడ కనిపించేది పొడవుగా ఉంది కదా, అది కూడా ఒక టైప్ ఆఫ్ అరేలియా. దీనికి 2 షేడ్స్ ఉన్నాయి. బట్ ఆ కంప్యూటర్ స్టాండ్ పక్కన ఉన్నది జస్ట్ డార్క్ గ్రీన్లో ఉంది. అండ్ ఇది జీజీ ప్లాంట్. ఇది మీ అందరికీ చాలామందికి తెలుసు. ఇది ఒక బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ కట్ చేసి నేను ఒక చిన్న ప్లాంటర్ లాగా ప్రిపేర్ చేసి టర్టిల్ వైన్ పెట్టాను. సో ఇదండి ఇవాళ నా వీడియో. నా వీడియోస్ చూసే వాళ్ళకి, లైక్ చేసే వాళ్ళకి, కమెంట్ చేసే వాళ్ళకి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.